మంచిదని తెలిసి కూడా అదే వండుతున్నావా? ఏదో ఒకటి సరే అండి. అమ్మ రేవతి కాస్త మంచిది ఇస్తావా? దాహం వస్తుంది. సరే అత్తయ్య. అమ్మ రేవతి ఇడ్లీ పెట్టగలవా? సరే మామయ్య. ఇటు పక్కేమో అన్నం, ఇటు పక్కేమో కూర. సరే మామయ్య టీవీ కదా, ముందు టీ పెడదాం. అమ్మ రేవతి టీ అయిందా? అవుతున్నాయి మామయ్య. గోడలు పిల్లేదో ఎంతసేపు అని చెప్పి ఇంకా పెట్టలేదు. అంతేలే. ఇదిగోండి మామయ్య. అమ్మ దోశ ఏమో చాలా తిని. అయ్యో నాన్న, ఈరోజు పని చాలా ఎక్కువగా ఉంది. ఆదివారం చేసుకున్నాను నాన్న. అయ్యో కూర మాడిపోతుంది. అయ్యో అమ్మ అమ్మ నా పట్టీలు కనిపించట్లేదే. అక్కడ డస్టింగ్ టేబుల్ దగ్గర ఉంటాయి చూడుకో, అన్నీ నేనే చూడాలి. చిక్కాయలేవే. రేవతి అలాంటప్పుడు ముందే వేయచ్చు కదా, త్వరగా అయిపోతాయి పనులు. ఏమండి నేను 5:30కి లేస్తున్నాను, మీరు 6:30కి లేస్తున్నాను. మీకన్నా ఒక గంట ఎక్కువ ముందే లేస్తున్నాను. అలాంటప్పుడు 5ంటికి లేయచ్చు కదా. సరేనండి. నువ్వు ఆగు నాన్న. అమ్మ ఒక్కటే 5ంటికి లేయాలంటే ఎట్లా? మనం అందరం కూడా ఉన్నాం కదా. రేపటి నుంచి మనం కూడా 5 గంటలకు లేస్తే పనులు చాలా ఈజీగా అయిపోతాయి కదా. సరే చూడండి, ఇలా అందరు ఇంట్లో పనులు చేస్తుంటే ఎంత బాగుంది. అమ్మ ఏమో అన్నం వండుతుంది, నాన్న ఏమో కూరగాయలు కట్ చేస్తున్నాను, అమ్మమ్మ ఏమో కసువు కొడుతుంది, తాతయ్య ఏమో చెట్లకు నీళ్లు వేస్తున్నాను. ఇలా కలిసి అందరూ ప్రతి ఇంట్లో గొడవ లేకుండా ఇలా చేస్తే ఇలా కలిసి ప్రతి ఇంట్లో గొడవ